హాయ్! హలో అందరికీ. ఈరోజు ఒక కొత్త వీడియో అండి. పుల్లగూర అనమాట. ఎప్పుడు రెగ్యులర్‌గా పులుసులు, పప్పులు అలానే కాకుండా అన్నీ సింపుల్‌గా వంకాయి, చింత చిగురుతో పుల్లగూర ఎలా చేయాలి, ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. పుల్లగూర రైస్‌లకైతే చాలా చాలా అంటే ఇప్పుడు మార్నింగ్ చేసుకొని నైట్‌కి తిన్నారంటే మంచిగా ఉంటదనమాట టేస్ట్. చాలా చాలా యమ్మీ టేస్ట్ అని చెప్పొచ్చు. చాలా సూపర్‌గా ఉంటది. అది కాక నేను మట్టి కళాయిలో చేస్తున్నా కాబట్టి టేస్ట్ అయితే ఇంకా అదుర్సండి. మళ్ళీ ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. అంత బావుంటుంది. ఇక్కడైతే నేనొచ్చేసి నా దగ్గర 5 వంకాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు, 3 టమోటాలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాననమాట. చింత చిగురొచ్చేసి ఇలా మనం పిరికెడుతో 2.5 పిరికెడు గానీ, 3 పిరికలు గానీ తీసుకోవచ్చు. నా దగ్గర ఇంత చింత చిగురు ఉందనమాట. సో, ఈ చింత చిగురులోకి ఈ వంకాయలు సరిపోతాయనేసి నేను అందాజుగానే తీసుకున్నానండి. ఇదే కొలత అని ఏం లేదు. మీరు చూసి పులుపు ఉంటుంది కదా చింత చిగురు చూసి తీసుకోండి. సో, నేను ఫస్ట్ అయితే ఇవన్నీ వాటర్‌లో వేసుకొని మంచిగా వాష్ చేసేసుకుంటున్నా. చేసుకున్నాక టమోటాకు పైనుండే కొద్దిగా కాడ దగ్గర ఉండేది తీసేసుకొని చక్కగా మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకునే దానికి ట్రై చేయండి. టమోటాలు, పచ్చిమిర్చి ఫస్ట్ టమోటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. వంకాయలు మనం ఇవి వేపేటప్పుడు వంకాయలు కట్ చేసుకుందాం. లేకపోతే వంకాయలు కట్ చేసినామంటే నల్లగా అయిపోతాయన్నమాట. సో, నేను అందుకోసం ఇక్కడ టమోటాలు, అలా పచ్చిమిర్చి, ఉల్లిపాయ తొక్కంతా తీసేయండి. ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు కదా, ఉల్లిపాయలకి నల్లగా ఫంగస్ లాగా వస్తుంది. అదంతా బాగా వాటర్‌లో వేసి నీట్‌గా చక్కగా కడిగేసుకోండి. అలానే కట్ చేసుకోవద్దని, అది తినడం వల్ల క్యాన్సర్ కూడా వస్తుందంట కదా. సో, అందుకోసం అనేసి ఉల్లిపాయలు బాగా కట్ చేసి వాటర్‌లో కడిగేసుకొని తర్వాత సన్నగా కట్ చేసుకోండి. సో, అలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాక నేను వెల్లుల్లి రెబ్బలు కూడా ఇక్కడ ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అవి కూడా చాలా ఎంత సన్నగా అంటే అంత సన్నగా మీకు ఓపిక ఉంటే సన్నగా కట్ చేసుకోండి. లేకపోతే నలగొట్టుకొని పక్కన పెట్టేసుకోండి. కరివేపాకు కొద్దిగా ఇలా పక్కన పెట్టేసుకున్నాక కళాయి తీసుకొని కళాయిలో 3 కానీ 4 కానీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. 4 టేబుల్ స్పూన్లు వేసుకున్నా కూడా తక్కువే ఇందుకి. సో, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో ఆవాలు, జీలకర్ర కొద్దిగా ఎక్కువే నేను ఏ ఐటెం చేసినా కూడా జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేస్తానండి. అరోమా కాదండి, హెల్త్ కూడా చాలా మంచిది జీలకర్ర. సో, జీలకర్ర అవి 2 వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. లేకపోతే మీరు సన్నగా అల్లం వెల్లుల్లి రెబ్బలు ఒక్క ముక్కలు దంచుకొని వేసుకోవచ్చు. నేను మొత్తం ప్యూర్ పేస్ట్గా చేసుకొని వేసుకున్నాను. ఇలా వేసుకున్నాక మంచిగా ఇది కూడా మంచి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఈ ఉల్లిపాయ మొత్తం ఇందులో ముక్కలన్నీ వేసేసుకొని అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఇవి మాత్రం ఒక్క నిమిషం ఆయిల్లోనే మగ్గనివ్వాలండి. ఇవి 2 మగ్గిన తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి కలర్ చేంజ్ అయిపోతున్నాయి కదా ఉల్లిపాయలు, కొద్దిగా పచ్చివాసన పోతాయి కదా. ఈ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో టమాటా ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఇవి వేసుకొని ఓన్లీ ఆయిల్లోనే ఇవి టమోటా ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగేలాగా కొద్దిగా కలుపుకొని అలా పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే మంచిగా ఉడుకుతాయి అనమాట. ఇది బాగా వేగే లోపల మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కల్లుప్పు వేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం వంకాయలు కట్ చేసుకుంటే నల్లగా అవ్వేదానికి అవకాశం ఉండదు. అదే ముందు కట్ చేసుకుంటే కొద్దిగా నల్లగా అయిపోతాయి. సో, అందుకోసం అవి అక్కడ వేగే లోపల మనం ఇక్కడ వంకాయలు కట్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడైతే పుల్లగూరకే కాబట్టి మరీ అంత పెద్దవి చేయట్లేదు, అలా మరీ అంత చిన్నవి కూడా చేయట్లేదు. నార్మల్గా చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవడం వల్ల ఇవి కన్నెక్కకుండా నల్లగా కాకుండా ఉంటాయి అనమాట. ఇవి పక్కన పెట్టేసుకునే లోపల ఇక్కడ వచ్చేసి మనము టమోటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలన్నీ బాగా సిమ్లో పెట్టి వేపుకున్నాం కాబట్టి ఇవి ఇక్కడ వేగుతూ ఉంటాయి. అంతలోపల అవి కట్ చేసినాం కాబట్టి టైం సేవింగ్ అనమాట, అంతే. సో, ఇలా చేసిన తర్వాత మనం అన్నీ ఒకసారి తిప్పేసుకొని ఉల్లిపాయలు, టమోటాలన్నీ తిప్పిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి ఇందులో వేసేసుకోవాలి. ఇవి ఎందుకు చూసారా కలర్ చేంజ్ అవ్వలేదు, ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల. అదేగిన ఉప్పు నీళ్ళలో వేయకుండా ముందే కట్ చేసుకుని కూడా నల్లబడిపోతాయి. సో, అందుకోసం అనేసి నేను ఇలా ఇవి వేగేటప్పుడు వంకాయలు కట్ చేసుకున్నాను అనమాట. ఇలా అన్ని తిప్పేసుకున్నాక ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, అలాగే కొద్దిగా వచ్చేసి జీలకర్ర పొడి,
కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా వేసుకొని అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక కొద్దిగా మనం రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా వేసుకొని బాగా తిప్పేసుకొని సిమ్లోనే చేసుకోవాలండి. ఇవి సిమ్లో మగ్గితే చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో అందుకోసం అనేసి బాగా సిమ్లో పెట్టేసుకొని నిదానంగా మంచిగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత కాసేపు మూత పెట్టేసుకొని ఇది వేగనివ్వాలన్నమాట. ఇది వేగే లోపల పక్కన మనం వచ్చేసి ఇప్పుడు ఇక్కడ చింత చిగురు ఉంది కదా, ఇది వాటర్లో వేసుకొని బాగా కడిగేసుకోవాలి. ఇది కొద్దిగా చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి మీరు పులుపు ఎక్కువ లేకుండా చూసి వేసుకోండి. నేను కొద్దిగా అయితే సరిపోతుందనేసి కొద్దిగా చింత చిగురు మాత్రమే నీళ్ళల్లో కడిగేసి ఇలా ఒక ప్లేట్లో తీసేసుకున్నాను అనమాట. ఎక్కువ తీసుకున్న పులుపు అవుతుంది. ఇవి మాత్రం చూసి కొద్దిగా క్వాంటిటీ సరి చేసుకోండి. ఇలా తీసేసుకున్నాక వాటర్ లేకుండా కొద్దిగా ఆరబెట్టేసుకోండి. అంతలోపల ఇక్కడ వచ్చేసి మనకు వంకాయలు, టమోటాలు అన్నీ బాగా మగ్గిపోయింటాయి అనమాట. సిమ్లో పెట్టి మనము మూత పెట్టేసాం కాబట్టి తొందరగా ఫాస్ట్గా మగ్గుతాయి వంకాయలు. ఇలా మగ్గిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింత చిగురు ఉంది కదా, ఆ చింత చిగురు వేసేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ బాగా తిప్పేసుకోవాలి. బాగా అంత చింత చిగురు మనం తిప్పుతుండగానే అది ఉడికిపోతుంది అనమాట. ఇలా తిప్పేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 or 3 మినిట్స్ మగ్గనివ్వాలి. మంచిగా ఇవంతా చింత చిగురు అలాగే వంకాయలు అన్నీ బాగా ఉడికిపోతాయి అనమాట. ఈ మూత పెట్టిన తర్వాత చూసారా వాటర్ కూడా యాడ్ అయ్యాయి. కొన్ని వాటర్ పోసుకుంటే చాలా, ఎక్కువ అవసరం లేదు. ఇంకా కొద్దిగా వాటర్ పోసుకొని బాగా అన్ని తిప్పుకొని ఉప్పు కారం ఒకసారి సరి చూసుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ అన్ని తిప్పిన వాటర్ పోసిన తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చారంటే ఇలా బాగా ఉడికిపోతాయి అనమాట వంకాయలు అవన్నీ. ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా చల్లార్చుకోవాలి. దీన్ని వేడి మీద అయితే మనము వెనపలేం కదా. సో ఇలా చూసిన తర్వాత ఇలా చల్లారిన తర్వాత కాస్తంత కొత్తిమీర వేసుకొని మొత్తం బాగా మనం పప్పు గుత్తి తీసుకొని బాగా వెనుపుకోవాలి. మెత్తగైనా వెనుపుకోవచ్చు పుల్లగూర, లేకపోతే చూడండి ఇలా పలుకులుగా పెట్టుకున్నా బాగుంటుంది. కానీ నేను కొద్దిగా వెనిపేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టి కొద్దిగా వేడి చేశాను. ఫైనల్గా అయితే మనకు వంకాయ చింత చిగురు పుల్లగూర రెడీ. మేము మా ఇంట్లో వంకాయ చింత చిగురు పుల్లగూర ఇలా చేసామండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.